రంగు నొక్క పోలిక నుండు చూడే చూడే రుచుల కడవేరు వంశములందు నందమూరి ఉంటాం వేరయ్య విశ్వదాభిరామ వినుద చాలా బ్రహ్మాండంగా అందుకే పత్తం చెప్తాను ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక రెండు చూడ రోజు సిద్ధశక్తమ్మ అమ్మ కొట్టిందా తోటికెళ్ళావా అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల చెప్తానంటుందండి ఉప్పు కప్పురమ్మ నొక్క పోలిక నుండు చూడ రోజున చాడవేరు స్టార్ లేదు ఈ మెగాస్టార్ వేరయ్య విశ్వదాభిరామ విశ్వ సాయికి మాత్రం పోలీస్ స్టోరీ అశోకుని స్తూపంపై 4 సింహాలున్నట్టు ఈ పోలీసు గుండెల మీద 4 సింహాలున్నారా అందులో కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే 4వ సింహం సుబ్బారెడ్డి అగ్ని ఓకే మరొకసారి మధ్యలో వస్తుంటామండి. థ్యాంక్ యూ సార్. నేను
తల్లిదండ్రులకు, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు, అధికారులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నామండి. లక్షలు ముఖ్యం కాదు, లక్ష్యం ముఖ్యం అంటూ, కాసుల కోసం కాదు కమిట్మెంట్ తో పనిచేద్దామంటూ స్థాపించిన 5 సంవత్సరాల్లోనే అందరి పోకుండా మరింత నమ్మకాన్ని వారి మనసులలో నింపుతూ మాకు మేమే సాటి అనే విధంగా నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తోంది మన కిడ్స్ కేవ్ ఇంటర్నేషనల్ స్కూల్. స్థాపించిన తొలి సంవత్సరంలోనే కరోనా మహమ్మారి అడుగుపెట్టిన ఏ మాత్రం అదరకుండా చెదరకుండా విశ్వాసం కోల్పోకుండా గట్టిగా నిలబడి ఈరోజు ప్లే స్కూల్ నుండి ప్రైమరీ స్కూల్ వరకు ఎదిగి ఉన్నత విద్య కోసం సరైన పునాది అందిస్తూ వచ్చి రాని బుజ్జి బుజ్జి మాటలతో తడబడుతున్న అడుగులు వేస్తున్నటువంటి చిన్నారులతో అవలీలగా స్టోరీస్ కావచ్చు, రైమ్స్ కావచ్చు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావచ్చు, ఇప్పుడే చూసాం మన డాన్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, కానీ విని ఎరుగని రీతిలో మనకు అందిస్తున్నటువంటి కిడ్స్ కేవ్ ఇంటర్నేషనల్ స్కూల్ అందరి నోట ఔరా అనిపిస్తా ఉంది. ముక్త కంఠంతో ఏదైనా ఈ ప్లే స్కూల్ ఉంది అంటే అందరి నోట వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క స్కూల్ ఏదైనా ఉందిరా అంటే కేవలం మన కిడ్స్ కేవ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్ కూడా గర్వంగా చెప్పుకోవచ్చండి. అటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు వచ్చే అతి తక్కువ కాలంలోనే నియోజకవర్గ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ఆయనకు అంటూ ఒక ముద్ర వేసుకోవడానికి మీ మాటే ముఖ్యం. ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడుతూ వారి సమస్యలను అక్కడే పరిష్కారం చూపుతూ అందరికి ఒక దిశా నిర్దేశం చేస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యథావిధిగా పాటిస్తూ ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ లెజెండరీ ఆఫీసర్ గౌరవనీయులు శ్రీ రోహిత్ కుమార్ చౌదరి సార్ గారిని సగౌరవంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. Parents, all of the students. So I feel that most of the parents also have negative parents are here. So first of all, thank you very much for inviting me here. And I agree because I got to know that small kids will be performing here. So I have seen one of the performance and it is very good. So congratulations to the kids who are performing here and to all the kids who will be doing later on the festival. I am also a father to a 6.5 months old son, so I know that these when your kids is performing on the dais, how you feel. You will be feeling very proud when your kids, son or daughter are playing or dancing or whatever act they are doing on stage. Welcome them with wholehearted, support them and encourage them to do all the cultural activities, because in our life, apart from studies, cultural activities are also important. So now, okay. I'll put mic much closer, no issues. So my sincere request to all the parents here, since your kids are very small, they spend few hours in their school and most of their hours they spend in house with their parents, their sisters, their brothers. So maximum thing they learn is not from the school but apart from the school. So whatever you teach them, how you behave, what is the environment of your house, is ultimately inculcated into the psyche of a kid. So maximum thing they will learn from their own parents. What my father is doing, what my mother is doing, what my sister and brother are doing. The school teach them only for 2 hours, 4 hours or 6 hours. But majority of the learning for 15 hours, 18 hours is comes from the home. So be a good guide. And there is so much race is going in our society.
So my sincere request to you, support your son or your daughter in whatever they want to do. If somebody wants to be a cricketer, let you support them. If somebody wants to be an engineer, support them. If somebody wants to be a doctor, support them. Whatever your kids feel that in future I want to be a cricketer, a dancer, a singer, an engineer, a doctor, you support them. That is my sincere request to all of you. Thank you very much to give me such a wonderful opportunity and enjoy the night. Thank you. Thank you so much, sir.
సార్ ఇంకా మన ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. మేడం త్వరగా రావాలండి. సార్ పేరెంట్స్ అందరు కూడా విజ్ఞప్తి, అందరి కోసం మనం డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి, కొన్ని ఫన్నీ గేమ్స్ కూడా ఉన్నాయి పేరెంట్స్ కోసం. అదేవిధంగా ఫాదర్ అండ్ చైల్డ్ బ్యాలెన్సింగ్ గేమ్ అండి. పేరెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి స్టేజ్ ముందుకు రావాలి. చిన్న ఫండింగ్ గేమ్ అండి. డౌట్స్ ఉన్నది, ఒక్కొక్కటి తీసుకొచ్చా, నేను మొత్తం తీసుకెళ్ళొచ్చాను. మీ కన్వీనియంట్ సార్, ఏ విధంగా ఎత్తుకోండి, కానీ పిల్లలు మాత్రమే బాల్ కలెక్ట్ చేసుకోవాలి, వచ్చి ట్రైన్లో వేయాలి. టైమింగ్ మేడం. సార్ ఆపరేటర్ ఎవరు ఉన్నారు అక్కడ? సూపర్ అండి, వావ్, చాలా ఫన్నీగా ఉంటుంది. జాగ్రత్త సార్. ఎక్సలెంట్ 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 అండి. సార్ క్లాస్ లో ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా. చాలా ఫన్నీగా ఉంటుంది. సూపర్ సూపర్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ఒకసారి బాల్ కౌంట్ చేయండి. టీచర్స్ ఎవరైనా ఒక రండి మేడం. సూపర్ సార్, టైగా ముగిస్తుందేమో. మేడం కౌంట్. సెకండ్ బ్యాచ్ ఎవరు సిద్ధంగా ఉన్నారా సార్? సిద్ధంగా ఉన్నారా? వాళ్ళకని పంపించేయండి. డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. పేరెంట్స్ విజ్ఞప్తి మేరకు మా మేనేజ్మెంట్కి చిన్న విజ్ఞప్తి ఉంది, పేరెంట్స్ కూడా డాన్స్ చేస్తా ఉన్నారు, చదువుతూ ఉన్నారు. అవకాశం ఉంటుందా ఉండదా? మేనేజ్మెంట్కి అండి. మరొకసారి రూల్స్ ఏమైనా చెప్పమంటారా? జాగ్రత్త సార్, ఏం పర్లేదు, చాలా ఫండింగ్ ఏమండి. సార్ పిల్లలు ఎత్తుకొని ఉండాలి. సూపర్ అండి. సార్ మీ ట్రే దగ్గర మీరు నిల్చోండి. మేడం బాల్స్ కౌంట్ చేయండి సార్, దయచేసి అవి పక్కన వేయండి సార్. మేడం లాస్ట్ టైం నుంచి రెండు బాల్స్ తీసేయండి. చేయడం జరిగింది.
మేడం వాళ్ళిద్దరికి ఇక్కడ ఛాన్స్ ఇద్దాం, ఇక్కడ ఛాన్స్ ఇద్దాం, ముగ్గురికి ఛాన్స్ ఇద్దాం. ఓకే సార్, మీకు ఏమైనా రెస్ట్ అవసరమా? అందరూ అసలు పేరెంట్స్ గట్టిగా చాపట్టు కొట్టాలి. అల్లో 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 నేను బాగున్నాను. ఈరోజు కార్యక్రమం చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. చూసా నన్ను సింహం అంటుంది. సింహం గడ్డకు తీసుకొని మిగతా త్వరగా రావాలి. ఆపరా అంత మించి ఒక్క మాట నాకు చించేస్తాను. అది త్వరగా రావాలి. ఇంకా సేపట్లోనే మ్యాజిక్ రౌండ్ ఉంటుంది. మ్యాజిక్ రౌండ్ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏ టైంలో మైక్ అప్డేట్. చాలా స్లో అవుతుండండి. కాంపిటీషన్ తగ్గుతూ ఉంది. ఎనర్జీ లాస్ అవుతున్నట్టున్నది. ఇంకా అవుతూ అనుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు. సరిపోదు సార్, సరిపోదు. సార్ ఆపేయండి. మేడం కౌంట్ చేయండి. చిన్న బౌల్ పక్కన ఇవ్వ. అక్కడ మేడం 7 ఉన్నాయా? సూపర్. ఓకే, మీ ఇద్దరు ఇక్కడ ఉన్నాను సార్. నెక్స్ట్ రౌండ్ ముగ్గురు వచ్చేయండి సార్. మేడం గమనిస్తూ ఉండండి, కింద పడినట్టు ఉంటే దాంట్లోకి వేసి కౌంట్ చేయగలరు మేడం. మనకు బ్యాలెన్స్ అవడం ముఖ్యం. మనకేమి అది ఫాదర్ అంటే బ్యాలెన్సింగ్ ఏమండి, ఫాస్ట్గా రావడం చెప్తామే. బాల్ మాత్రం నిలబడట్లా. ఈ 2 బాల్స్ కూడా తీసేయండి సార్. నేను బాల్స్ కౌంట్ చేయండి. 5 ఓకే అండి. ఇద్దరు మరి నలుగురికి పెడదాం సార్. మీకు 2 నిమిషాలు రెస్ట్ సార్. చిన్న మ్యాజిక్ షో. సార్ ఇంకా పర్ఫార్మెన్స్ చాలా ఉన్నాయండి. పేరెంట్స్ అందరూ కూడా ఇష్టానికి ఏమవుతుంది? Meet
కేవలం ఒక్క రోజు మాత్రమే యాన్యువల్ డే జరుపుకుంటాం కాబట్టి ఈ ఒక్క రోజును మనం అందరం కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా పంచుకోవడానికి సార్ పర్ఫార్మెన్స్ రెడీ చేసుకోండి మేడం, టైం తక్కువ ఉంది. రెడీనా?
సూపర్ చిన్న సార్, మీరు మన చేతులకు పని చెప్పాలి సార్. ఓకే, నెక్స్ట్ అవును బిట్టు ఏరియా కొత్త కదా, ఒకసారి వెళ్ళి చూసి రాకో. ప్రత్యూష ఎక్కడికి వెళ్ళాడో. ఓకే అక్క. బిట్టు బిట్టు మీరు ఏమి ఆడుకుంటున్నారు? నేను నీతో ఆడుకోవచ్చా? ఆడుకుందామా? ఓకే. ప్రత్యూష అయితే ఇంతసేపు వెళ్ళి బిట్టుని పిలుచుకుంటూ రమ్మంటే వందన ఒకసారి వెళ్ళి ప్రత్యూష చూసి రాకో ఎక్కడికి వెళ్ళిందో. సరే అక్క, ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. ప్రత్యూష 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 ఎక్కడున్నావు? బిట్టు అక్కడ పక్కింటి పిల్లలతో ఆడుకుంటున్నారు అక్క. నేను అక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను. ఆ పిల్లలు ఇంగ్లీష్ లో బాగా మాట్లాడుతున్నారు అక్క. వాళ్ళు ఏ స్కూల్లో జాయిన్ చేస్తారో కనుక్కొని మనం ఎలాగో స్కూల్ జాయిన్ చేయాలనుకున్నాం కదా, ఆ స్కూల్ జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకసారి అక్కడ చెప్దామా వెళ్ళి? రా ప్రత్యూష, ఇంట్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం మనం. ఓకే. ఏమి ఇద్దరు ఇంత అసలు ఎక్కడికి వెళ్ళారు? బిట్టు కనిపించాడా? లేదక్క, బిట్టు పక్కింటి పిల్లలతో ఆడుకుంటున్నారా. అక్కడ ఒకటి చూసాము, తను ఇంగ్లీష్ లో బాగా మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు మనం ఎలాగో స్కూల్ జాయిన్ చేయాలనుకున్నాం కదా, ఆ స్కూల్ ఏదో జాయిన్ చేపిద్దామని అనుకుంటున్నాను. అవునా, ఒకసారి ఈ స్కూల్ గురించి కనుక్కొని వాళ్ళ పేరెంట్స్ కి ఈవినింగ్ అలా పేరెంట్స్ దగ్గరికి. ఓకేనా? ఓకే. కనుక్కొని స్కూల్ ఏదో ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ. Please take your seat. मम्मी में आंटी वाला चल. Hi madam, nice to meet you. My name is Vandana. Hi madam, my name is Gausya. Hi madam, nice to meet you. My name is Pratyusha. Thank you ma'am. Nothing, no thanks madam. Ma'am, It's okay. It's okay అండి, వద్దండి. Please ma'am. అవును మేడం. ఏ క్లాస్ చదువుతున్నాడు? 4th క్లాస్ మేడం. ఏ స్కూల్ మేడం? Kids के इंटरेस्ट
స్కూల్లోనే జాయిన్ చేశాను. అవునా, సెకండ్ బ్రాంచ్ అంటే మరి ఫస్ట్ బ్రాంచ్ కూడా ఉందా? ఎస్ మేడం, సంజయ్ నగర్ ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ బ్రాంచ్ ఉంది. అక్కడ మన డే కేర్ పిల్లలకి ప్రిపేర్కి బాగుంటుంది. ఓకే, డే కేర్ నుంచి ఏ క్లాసెస్ సెవెంత్ వరకు. మా బాబు అయితే ఫోర్త్ చదువుతున్నాడు. మా బాబు ఇప్పుడు ఫోర్త్ చదువుతున్నాడు. అవునా, ఓకే. మీ పిల్లలు ఏ స్కూల్ అండి? కిడ్స్కి ఇంటర్నేషనల్ ప్రీ అండ్ ప్లే స్కూల్ మేడం. మీ ఇద్దరు పిల్లలు ఒకే స్కూల్ అండి? మేడం సంజయ్ నగర్ ఫస్ట్ రోడ్లో ఫస్ట్ బ్రాంచ్ ఉంది మేడం. కృష్ణాపురం ఫోర్త్ రోడ్లో సెకండ్ బ్రాంచ్ ఉంది మేడం. మా అమ్మాయి అయితే కృష్ణాపురం ఫస్ట్ రోడ్లో ఉన్న స్కూల్లో చదువుతుంది మేడం. సంజయ్ నగర్ ఫస్ట్ రోడ్. అవునండి, అక్కడ అంతా బాగుంటుందండి? ఎస్ మేడం, అంతా బాగుంటుంది మేడం. మనం ఏ డౌట్ లేకుండా వాళ్ళకి జాయిన్ చేయించు మేడం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ ఎంప్లాయీసే కాబట్టి ఇంకా పిల్లల గురించి ఏ టెన్షన్ మనం ఉండకుండా జాయిన్ చేయించచ్చు. ఎందుకంటే మేడమ్స్ అక్కడ ఉంటారు కాబట్టి మనం ప్రతి ఒక్కటి ఇంకా హెల్త్ ఇష్యూస్ కానీ వాళ్ళకి గేమ్స్ కానీ ఏమైనా కానీ ప్రతి ఒక్కటి మనకు వీడియోస్ రూపంలో కూడా సెండ్ చేస్తారు మేడమ్స్. మీరు ఒకేలా ఏ ప్రాబ్లమ్ ఉన్నా మేడమ్స్ ఇన్ఫార్మ్ చేయొచ్చు. మేడం కాంటాక్ట్లోనే ఉంటారు మేడమ్స్ అయితే. అదే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటారు మేడం. ఒకవేళ మీరు ఏదైనా లేట్ అయ్యి ఏమైనా చెప్పినా కూడా ఇన్ఫార్మ్ చేస్తే మేడంకి వాళ్ళే వచ్చి కూడా ఉంటారు. మేడమ్సే ఉంటారు పిల్లలకి. మేడం ఉన్నాయి 7 వరకు ఉన్నాయి. మీరు వచ్చి రిసీవ్ చేసుకుని వచ్చే వరకు పిల్లలు మేడం దగ్గరే ఉంటారు. అదే అండి, మాకు ఒక పాప ఉంది, యూకేజీకి వెళ్తుంది. అదే ప్రీ ప్రైమరీ ఏ స్కూల్ జాయిన్ అయితే బాగుంటుందని కొంచెం థింక్ చేస్తున్నాము. అందుకని స్కూల్ గురించి అడిగామండి. బెస్ట్ స్కూల్ ఇన్ తాడిపత్రి మేడం. ఈ స్కూల్ ఎలా ఉందో చూసి ఒకసారి కనుక్కొని. ఓకే మేడం, ఇక్కడ మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్ అదే తీసుకే ఇంటర్నేషనల్ స్కూల్లోనే జాయిన్ చేయించారు. మీకు కూడా మీట్ అయ్యారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే మేడం. Hi అండి, నైస్ టు మీట్ యూ. మై నేమ్ ఇస్ సబితా. నైస్ నేమ్. మై నేమ్ ఇస్ గౌషియా. మీరేనా కొత్త జూన్ లాగుతున్నా గురవకొండ. అవునండి. కానీ మీ డాటరా? అవునండి, ఏ క్లాస్ చదువుతుంది? ఫస్ట్ క్లాస్. ఏ స్కూల్? కిడ్స్ కేర్ ఇంటర్నేషనల్ స్కూల్. అవునా, ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఇక్కడ కిడ్స్ కేర్ స్కూల్ ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్. అదే చాలా మంది కిడ్స్ కేర్ స్కూల్ అంటున్నారు. అదే చూస్తాను. ఎలా ఉంటుంది? ఓకే, పాస్ట్ 1 year నుంచి లీడ్ అనేది ఇంప్లిమెంట్ చేశారండి. సో ద బెస్ట్ స్కూల్ అని చెప్పచ్చు కిడ్స్ కేర్ స్కూల్. మనం యాప్ ద్వారా మొత్తం చెప్తున్నారు. పాస్ట్ 1 year నుంచి కిడ్స్ కేర్ స్కూల్లో లీడ్ యాప్ రన్ చేసుకున్నారు. సో మనకు లెసన్స్ మొత్తం స్క్రీన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే పిల్లలకి బాగా అర్థమవుతుంది. వీడియోస్ ఇంకా ఆడియోస్ మొత్తం స్క్రీన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే టీచింగ్ మొత్తం. సో మనం మార్క్స్ టైం స్కూల్కి అటెండెన్స్ కావచ్చు, మార్క్స్ మొత్తం మనం యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఒకరికి ఏదైనా మిస్ అయి ఉంటే మనం యాప్లో చెక్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నా కానీ. ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే సంకల్ప్ యాక్టివిటీ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో దానివల్ల మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ద బెస్ట్ స్కూల్ అని చెప్పచ్చు కిడ్స్ కేర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ పిల్లలు కూడా జాయిన్ చేయాలి. స్కూల్ గురించి ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. హాయ్ అండి, నైస్ టు మీట్ యూ. మై నేమ్ ఇస్ వందన. మై నేమ్ ఈజ్ రవలి. మీ పిల్లలు ఏ స్కూల్ అండి? ఏ క్లాస్ చదువుతున్నారు? కిడ్స్ కేర్ స్కూల్ అండి. నేను వచ్చేసి మా అమ్మాయి రీసెంట్గా 6 months అయ్యింది జాయిన్ చేసి డే కేర్లో జాయిన్ చేశాను. కేరింగ్ వచ్చేసి చాలా బాగుంది కిడ్స్ కేర్ స్కూల్లో. తర్వాత వచ్చేసి ఎవ్రీ వీక్ డిఫరెంట్ యాక్టివిటీస్ గేమ్స్ చేపిస్తుంటారు. అవి ఎవ్రీ వీక్ గ్రూప్లో అప్లోడ్ చేస్తారు. ప్రతి ఫెస్టివల్ వచ్చేసి ప్రీ ఫెస్టివల్ అకేషన్ లాగా సెలబ్రేషన్ చేస్తారు. పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తుంటారు.
ఈవినింగ్ వచ్చేసి స్కూల్కి సంబంధించి యాన్యువల్ డే ఉంది. మీరు వచ్చి విజిట్ అవ్వండి. ఫంక్షన్ వాళ్ళండి టైం వచ్చేసి 4:30 to 9. ఓకే. మీరు వచ్చి తప్పకుండా విజిట్ అవ్వండి. ఓ తప్పకుండా షూర్ అండి, తప్పకుండా విజిట్ అవ్వి విజిట్ చేయండి. అక్కడ స్టాఫ్ అందరం కలిసే వెళ్దామండి. ఓకే. మీరు త్వరగా రెడీ అవ్వండి. ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి అక్కడ స్టాఫ్ ఎలా ఉందో కనుక్కొని మొత్తం గ్యాదర్ తర్వాత చేసుకొని కావాలంటే మేడం దగ్గర అడ్మిషన్ డిస్కస్ చేద్దాం. We are from Christian International Play School. Thank you. సార్ కొంచెం త్వరగా సార్, సమయం ఆల్రెడీ. మంచి సాంగ్ అండి. దీని తర్వాత రోజు రోజు క్లాస్ అండి. ఓకే. థ్యాంక్ యూ సార్. మీరు ఒకసారి కూర్చోవాలి అన్న, సాయం చేయండి. రోజు కూడా మన మ్యూజిషియన్ వాటర్ పోయండి. మీతో కలిసి మేడం వేస్తారంట. వావ్, పేరెంట్స్ కూడా డిమాండ్ చేస్తారని ఇద్దరు ఏమని చెప్పి ఇంకా తప్పదు సార్ ఇద్దరికి. మేడం మనకు అడ్మిషన్ కావాలంటే తప్పదు, పేరెంట్స్ డిమాండ్ చేస్తారు. ఇప్పుడు అనిత మేడం పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు, తప్పదు. ఇప్పుడు మీకు అడ్మిషన్ కావాలా వద్దా? అడ్మిషన్ కావాలంటే డ్యాన్స్ అయిపోయి. ఓకే అండి, మన టీచర్స్ కోరిక మేరకు, పేరెంట్స్ కోరిక మేరకు మన కిడ్స్ కేర్ ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ గౌరవ సుబ్బారెడ్డి సార్ గారు, వారి సతీమణి అనిత మేడం గారు ఇద్దరు కలిసి రోజు రోజా పువ్వు అంటూ మన ముందుకు వచ్చేస్తా ఉంటారేమో. ఇంకా మేడం రోజు రోజా పువ్వేనా ఇంకేమన్నా సాంగ్ 2002 వరకు పాత సాంగ్స్ ఏమైనా వేసుకుంటారా సార్? ఇది 1వ నెంబర్ బస్సు ఇంకా కావాలద్దా? మేడం మీరు వెళ్ళండి. ఇంకా సార్ వస్తారు మేడం. మేడం అంటే నేను ఎంత
అడ్మిషన్లు వరద
మేడమ్స్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.